అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా సిఎస్ఐఆర్ నుంచి సిఆర్ఆర్ఐ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా మీకు డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ గురించి ఒకసారి చూసుకుంటే ఇక్కడ 2 పొజిషన్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఒకటి జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇంకొకటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. టోటల్ వేకెన్సీస్ ఎన్ని? టోటల్గా 209. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 22 మార్చ్ 2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 21 ఏప్రిల్ 2025. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉంది. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. నార్మల్గానే ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. శాలరీ వచ్చేసి నేను 2 పోస్టులు అని చెప్పిన కదా. సో ఒక్కొక్క పొజిషన్కి ఒక పోస్ట్కేమో లెవెల్ 2 పే, ఇంకొక దానికేమో లెవెల్ 4 పే. లెవెల్ 2 పే బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. పే లెవెల్ 4 వచ్చేసి 25,500 నుంచి 81,100 ఈ మధ్యలో బేసిక్ శాలరీ పే లెవెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో నేను మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తాను. దాంట్లో ఈ రిటన్ టెస్ట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏందని మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మనకు స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే ఇది వచ్చేసి జిఎస్ఏకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుంది ఏంది అని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200, టైం అలాటెడ్ వచ్చేసి 2.5 hours. సో 2.5 hours టైము, 200 క్వశ్చన్స్. అందులోకెళ్ళి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 100 క్వశ్చన్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మిగతా 50-50 వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 అంటే ప్రతి ఆన్సర్కి 2 మార్క్స్ దే హ్యావ్ అలొకేటెడ్. ఇక్కడ వచ్చేసి దెర్ విల్ బి నో నెగటివ్ మార్క్స్. ఈ పర్టికులర్ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఏదైతే ఉందో దానికి నెగిటివ్ మార్క్ అనేది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ పేపర్స్ జనరల్ అవేర్నెస్ కానీ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ వీటికి ఇక్కడ 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఈ 2 సబ్జెక్ట్స్కి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి నెగిటివ్ మార్క్స్ లేవు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు టోటల్గా మార్క్స్ వచ్చేసి 150 అంటే ఒక్కొక్క ఆన్సర్కి 3 మార్క్స్. ఇది కూడా సేమ్, టోటల్ మార్క్స్ వచ్చేసి 150, క్వశ్చన్ వచ్చేసి 50. సో ఈచ్ ఆన్సర్ ఇట్ విల్ క్యారీ 3 మార్క్స్. ఇక్కడ 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఈ రిటర్న్ టెస్ట్ తర్వాత ఒక టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute, అదే ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 words per minute. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇంతకుముందు మనకు 2 పేపర్స్ ఉండే. 2 పేపర్స్ ఏంది? పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, పేపర్ 2 వచ్చేసి ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ఏం చెప్తుందంటే పేపర్ 1 ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈ పైన ఏదైతే ఉందో అది కూడా క్వాలిఫైయింగ్. దాని కట్ ఆఫ్ మార్క్స్ ఏందనేది సెలక్షన్ కమిటీ అనేది డిసైడ్ చేస్తుందంట. సో ఇక్కడ మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? మీరు పేపర్ 2లో ఎన్ని మార్క్స్ అయితే మీకు వస్తాయో దాన్ని బట్టి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఇది జేఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు మనం జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇది కూడా ఓఎంఆర్ బేస్డే, ఇంతకుముందు కూడా మనకు ఓఎంఆర్ బేస్డే. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200, మనకు టైం అలాటెడ్ వచ్చేసి 2 hours. అదే ఎవరైతే స్క్రైబ్ ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 2 hours 40 minutes దే హ్యావ్ గివెన్ ద టైం. సో ఇక్కడ 200 క్వశ్చన్స్ బ్రేకప్ ఒకసారి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ నుంచి వచ్చేసి 50 క్వశ్చన్స్,
జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 100 క్వశ్చన్స్. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50, అంటే ఒక్కొక్క ఆన్సర్కి 1 మార్క్. బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చేసి 0.25 ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే ఇక్కడ వచ్చేసి 1/4 నెగిటివ్ ఉన్నట్టు లెక్క. సేమ్ ప్రతి దానికి కూడా సేమ్ నెగిటివ్ 0.25 అనేది నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ఇది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంది వచ్చేసి వీళ్ళకి స్టెనోగ్రఫీ. ద క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 డిక్టేషన్ ఫర్ 10 minutes. సో మీకు 10 minutes ఒకసారి డిక్టేషన్ అయిన తర్వాత అది వచ్చేసి 80 words per minute ఆ స్పీడ్లో డిక్టేషన్ అనేది ఉంటుంది. మీరు మళ్ళీ దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేసే టైము ఇంగ్లీష్కి వచ్చేసి 50 minutes, హిందీకి వచ్చేసి 65 minutes. సో ఇది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, ఇక్కడ ఈ కండిషన్స్ చూస్తే ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ ఓన్లీ బీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఏదైతే ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ పైన ఏదైతే 200 marks ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే the merit list will only comprise of those candidates who have qualified the proficiency test in stenography. For example, మీకు పేపర్ 1లో ఈ రిటర్న్ టెస్ట్లో మంచి మార్క్స్ వచ్చినాయి, బట్ మీరు స్టెనోగ్రఫీలో ఫెయిల్ అయినారు అనుకోండి, మీకు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉండదు. సో ఇక్కడ ఏదైతే ఈ స్టెనోగ్రఫీ ఏదైతే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో అందులో మీరు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే. సో ఇది ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీకు ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు ఇంకా వేరియస్ డీటెయిల్స్ ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఎట్లుంటుంది, దాని ప్యాటర్న్ ఏంది, స్కిల్ టెస్ట్ ఏంది, దాని రిక్వైర్మెంట్స్ ఏంది, అవన్నీ కూడా మనం చూసినాం. సో ఇది CSIR CRRI నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా మేము వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము ఈ ఛానల్స్లో కూడా పోస్ట్ చేస్తామన్నమాట. నేను మీకు దీనికి సంబంధించిన ఏవైతే లింక్స్ ఉంటాయో సోషల్ మీడియా ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్స్ త్రూ వెళ్ళేసి మీరు జాయిన్ కావచ్చు. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.